హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు షర్మిస్ కిచెన్. ఈరోజు నేను మంచి హెల్త్ బెనిఫిట్స్ ఉన్న ఒక డిఫరెంట్ ఐటమ్స్ అయితే మీ ముందుకు వచ్చేసాను. ఇలా చూడండి, ఎగ్స్ చూడడానికి డిఫరెంట్గా ఉన్నాయి. చాలా స్మాల్ సైజు ఇయేనండి కోయల్ ఎగ్స్. మన సైడ్ కౌంచి పిట్ట అంటారు కదా, వాటి ఎగ్స్ ఇవి. కేరళకు వచ్చిన తర్వాత మేము వీటిని తినడం అలవాటు చేసుకున్నాము. ఎందుకంటే ప్రతి షాప్లో ఎగ్స్ ఉన్న షాప్లో ఎగ్స్ కూడాను అమ్ముతారు. వీటి వల్ల చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయండి. ఈ మధ్య గవర్నమెంట్ ఆఫ్ ఇండియా హెల్త్ డిపార్ట్మెంట్ దీని వల్ల ఉన్న ప్రయోజనాలని జారీ చేసింది. మన సైడ్ ఏంటంటే ఈ ఎగ్స్ ఉన్నప్పుడు వీటిని తినరండి ఎక్కువ, ఎందుకంటే ఏదో డిఫరెంట్ గా ఉన్నాయని అంత ఇంట్రెస్ట్ చూపిరు. సో ఈసారి అయితే ఈ ఎగ్స్ దొరికినప్పుడు తప్పకుండా వీటిని తినండి, అస్సలు వదిలిపెట్టకండి. చిన్నపిల్లలకి చాలా మంచిది. ఇంకెందుకు ఆలస్యం, మరి మన కౌంజిపిట్ట ఎగ్స్ రెసిపీ ఎలా చేయాలో చూసేద్దామా. నేనైతే ఇక్కడ 14 ఎగ్స్ తీసుకున్నానండి. ఈ ఎగ్స్ చూడడానికి ఇలా ఉంటాయి, కానీ బాయిల్ చేసి ఓపెన్ చేసామంటే మన నార్మల్ కోడిగుడ్డు ఎలాగుందో అలాగే ఉంటుందండి లోపల. ఈ ఎగ్స్ మన నార్మల్ కోడిగుడ్డుతో కంపేర్ చేస్తే దీంట్లో ఎక్కువ బెనిఫిట్స్ ఉంటాయి. సో ఇన్ని బెనిఫిట్స్ ఉన్నాయి కదా, ఇది ఎక్కువ కాస్ట్ ఏమో అనుకోవచ్చు మీరు. ఎక్కువ కాస్ట్ ఏం కాదండి. నార్మల్ కోడిగుడ్డు అయితే ఇప్పుడు ఒక ఎగ్ ఇక్కడైతే 7 రూపీస్ ఉంది, అందులో సగం కూడా లేదు దీంట్లో. ఒక ఎగ్ మాకు 3 రూపీసే పడింది. ఈ ఎగ్స్ని ఏంటంటే ఇక్కడ కేరళలో ఎక్కువ శాతం అలాగే బాయిల్ చేసి పెట్టేస్తుంటారు పిల్లలకి. సో మనం ఇక్కడికి వచ్చిన తర్వాత ఫస్ట్ టైం కదనేసి నేను పిల్లలకి డైరెక్ట్గా పెట్టకుండా, వాళ్ళు ఇష్టపడతారో లేదని డైరెక్ట్గా పెట్టకుండా బాయిల్ చేసేసి కొంచెం లైట్గా ఫ్రై చేసి పెడతాను నేను పిల్లలకి. ఇక్కడ కర్రీ కూడా చేసుకుంటారు దీన్ని. నేనైతే ఎప్పుడు కర్రీ ట్రై చేయలేదు, కానీ ఇలా బాయిల్ చేసి ఫ్రై చేసి అయితే పెట్టేస్తాను. చూడండి, మన కోంజు పెట్టే ఎగ్స్ అయితే బాయిల్ అయిపోయి ఇందులో కొంచెం కూల్ వాటర్ వేసేసి అలా పక్కన పెట్టేసి కొంచెం కూల్ అయిన తర్వాత దీన్ని ఓపెన్ చేయాలి. ఓపెన్ చేయడం కొంచెం స్లోగా చేయాలి, ఎందుకంటే ఇవి చాలా స్మాల్ ఎగ్స్ కదా, కొంచెం నిదానంగా ఓపెన్ చేసుకోవాలి. వీటి టేస్ట్ కూడా ఏమంత డిఫరెంట్గా ఏమి ఉండదండి. మన నార్మల్ కోడిగుడ్డు ఎలా ఉంటుందో అదే టేస్ట్ ఉంటుంది. చూడండి, చిన్న చిన్నవి తెల్లగా ఎంత బాగున్నాయో, చిన్న చిన్న చామదుంపల్లాగా ఉన్నాయి కదా. ఇలాగన్నీ ఓపెన్ చేసుకుని ఒక బౌల్ అయితే పెట్టేసుకున్నాను. ఇప్పుడు ఫ్రై చేసుకోవడం కోసము గ్యాస్ మీద ఒక ప్యాన్ పెట్టి, ప్యాన్ బాగా హీట్ అయిన తర్వాత అందులో 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసి, ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఇందులో మసాలాలన్నీ వేసేసుకున్నాను. మసాలాలు వచ్చేసి నేను ఇక్కడ 1 టేబుల్ స్పూన్ కారము, 1/2 టేబుల్ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, 1/2 టేబుల్ స్పూన్ మిరియాల పొడి, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి, టేస్ట్కి తగినట్టుగా సాల్ట్ తీసుకొని ఇవి కొంచెం లైట్గా ఫ్రై చేసేసి, ఇప్పుడు మనం ముందుగా బాయిల్ చేసి పెట్టుకున్నాం కదా ఎగ్స్, ఆ ఎగ్స్ని కూడా వేసేసి లైట్గా ఫ్రై చేసుకుంటున్నాను. ఇలా ఫ్రై చేస్తున్నప్పుడు మంటని లో టు మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకోండి, ఎందుకంటే ఈ మసాలాలన్నీ మాడిపోతాయి. ఇలా స్లోగా ఫ్రై చేసుకున్నామంటే బాగా ఫ్రై అయిపోతాయి. లాస్ట్గా ఇందులో సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీరని వేసేస్తే చూడడానికి చాలా బాగుంటుంది. పిల్లలకి ఇంట్రెస్ట్గా ఉంటుంది చూడడానికి, గ్రీన్గా. సో ఇలాగా వేడివేడిగా ఉన్నప్పుడు పప్పుతో కానీ లేదా రసంతో కానీ తిన్నామంటే చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ రూపంలో తెలియచేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.